జ్ఞాన అన్వేషకులకు ఆత్మన్ అవేకనింగ్ నుంచి స్వాగతం. ఈ రోజు భగవద్గీత మొదటి అధ్యాయం 14వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు గల రెండవ భాగాన్ని తెలుసుకుందాం. మీరు వేగంగా సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తిగా ఉన్నవారైతే ప్లేబ్యాక్ వేగాన్ని 1.5 రెట్లకు పెంచుకోవచ్చు. ఈ శ్లోకాల మొదటి పార్ట్లో పాండవుల సైన్యం 2 పెద్ద దివ్యమైన శంఖాలని ఊదటంతో ముగిసింది. ఈ శంఖాలని అర్జునుడు, మాధవుడు ఊదారు. ఇక్కడ మాధవుడు అనగా శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఒకే రథంలో కూర్చున్నారు. ఇక్కడ హృషికేశుడు అని కూడా పిలువబడే కృష్ణుడు తన పాంచజన్య అనే శంఖాన్ని ఊదాడు. అర్జునుడు రథం నుంచి దేవదత్త అనే శంఖాన్ని ఊదాడు. పెద్దగా తినేవాడు, భారీ పనులు చేసేవాడు భీముడు తన పౌండ్ర అనే గొప్ప శంఖాన్ని ఊదాడు. రాజు యుధిష్ఠిరుడు అనంత విజయ అనే శంఖాన్ని ఊదాడు. నకుల, సహదేవులు సుఘోష, మణిపుష్పక అనే శంఖాలని ఊదారు. దీంతో మిగతా మహారథులందరూ తమ తమ శంఖాలని ఊదారు. ఈ పేర్లన్నీ ఎవరివో తెలుసుకోవాలంటే మునపటి పార్ట్స్ చూడండి. ఇప్పుడు ఈ శ్లోకాల్లో వాడిన పేర్ల గురించి కొంచెం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడిని మాధవ అని పిలిచారు. ఇందులో మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే భర్త అంటే సంపద దేవత పాండవుల వైపు ఉంది. ఆమె దయవల్ల వాళ్లు యుద్ధంలో గెలిచి త్వరలోనే రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని అర్థం. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కృష్ణుడిని హృషికేశ అని పిలవడం. దీని అర్థం మనసుకి, ఇంద్రియాలకి ప్రభువు అని. కృష్ణుడు అందరి మనసులకి, ఇంద్రియాలకి యజమాని. శంఖం ఊదే టైంలో కృష్ణుడిని హృషికేశ అని పిలవడం వల్ల అతను ఫీలింగ్స్ ని, బుద్ధిని కంట్రోల్ చేసేవాడని అర్థమవుతుంది. యుద్ధ భూమిలో ఇది చాలా ముఖ్యం. అతను ఉండడం వల్ల పాండవులకి ధైర్యం, నమ్మకం పెరిగాయి. ఇంద్రియాలని, మనస్సుని కంట్రోల్ చేయడం అనేది డీప్ మెడిటేషన్ మరియు ఆత్మ పరిశీలన వల్ల వస్తుంది. దీని గురించి మనం ముందు శ్లోకాల్లో క్లియర్గా తెలుసుకుంటాం. స్టే ట్యూన్డ్. పాండవులలో పెద్దవాడు, ధర్మరాజు అని కూడా పిలువబడే యుధిష్ఠిరుడిని ఇక్కడ రాజు అని పిలిచారు. ఎందుకంటే అతను పాలస్లో ఉన్న, అడవిలో ఉన్న రాజులా ప్రవర్తించేవాడు. రాజసూయ యజ్ఞం చేసి ప్రపంచంలోని అన్ని రాజుల నుంచి గౌరవం పొందాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొదటి శ్లోకం నుంచి సంజయుడు యుద్ధభూమిలో జరుగుతున్న విషయాలని ధృతరాష్ట్రుడికి చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతను తన రాజుతో మాట్లాడడం ముగించాడు. భూమికి పాలకుడా అని సంబోధిస్తూ ఈ పేరుతో పిలవడం వల్ల అతనికి దేశ పాలకుడిగా ఉన్న బాధ్యతలు గుర్తు చేసినట్లు అయ్యింది. ఈ యుద్ధంలో 2 వైపుల నుంచి చాలామంది రాజులు, రాజకుమారులు పాల్గొన్నారు కాబట్టి మొత్తం భూమి 2 పార్టీలుగా విడిపోయినట్లు అయ్యింది. ఈ పెద్ద యుద్ధం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ దశలో యుద్ధాన్ని ఆపగలిగేది ధృతరాష్ట్రుడు మాత్రమే, ఎందుకంటే అతను మాత్రమే దుర్యోధనుడిపై తన అధికారాన్ని చూపించగలడు. కానీ అతను అలా చేయడు. ఎందుకు చేయడో అన్నది మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో క్లియర్గా చెప్పారు. యుద్ధభూమి సీన్ల గురించి చెప్పాలంటే సంజయుడు తన అంధుడైన రాజు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ ధృతరాష్ట్ర, ఆకాశంలో భూమిపై మార్మోగిన ఆ భయంకర శబ్దం మీ కొడుకుల గుండెల్ని బద్దలు కొట్టింది. దీంతో ధృతరాష్ట్రుడు అర్థం చేసుకున్నాడు, పాండవ సైన్యం నుంచి వచ్చిన పెద్ద శంఖ శబ్దాలు అతని కొడుకుల గుండెల్ని బద్దలు కొట్టాయని. కౌరవులు శంఖాలు మ్రోగించినప్పుడు పాండవుల నుంచి ఇలాంటి రియాక్షన్ రాలేదు. కానీ ఇప్పుడు కౌరవులు భయపడ్డారు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్లకి గుర్తొచ్చాయి. వాళ్ళు కేవలం తమ శారీరక బలంతోనే యుద్ధం చేయాలనుకున్నారు. కానీ పాండవులకి నమ్మకం ఉంది, వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యారు. శ్రీకృష్ణుడు వాళ్ల పక్కన ఉన్నాడు కాబట్టి వాళ్ల విజయం ఖాయం. ఈ సీన్ల నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మహాభారత కాలంలో ఎంత ముఖ్యమో ఇప్పుడు కూడా అంతే ముఖ్యం. ఆత్మన్ అవేకనింగ్ అవగాహన, అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం మరియు మనసాక్షి పాత్ర. కురుక్షేత్ర యుద్ధభూమిలో పాండవులు మరియు కౌరవుల చర్యలు, ప్రతిచర్యల ద్వారా లోతైన ఆధ్యాత్మిక పాఠాలను అందిస్తుంది. ఒక కీలకమైన పాఠం ఏంటంటే అంతర్గత శక్తి మరియు ఆత్మవిశ్వాసం యొక్క ప్రాముఖ్యత. కృష్ణుడి మద్దతుతో పాండవులు గొప్ప అంతర్గత శక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తారు. వాళ్ల న్యాయమైన మార్గంపై మరియు కృష్ణుడి దైవిక మద్దతుపై వాళ్లకున్న అచంచలమైన నమ్మకం పెద్ద ఎదురుదెబ్బలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది.
ఇది మనకు నిజమైన శక్తి లోపల నుంచి వస్తుందని, విశ్వాసం మరియు ధర్మంతో బలపడుతుందని నేర్పిస్తుంది. దీనికి విరుద్ధంగా పాండవుల శంఖ ధ్వనులకు కౌరవుల రియాక్షన్ మనసాక్షి పాత్రను నొక్కి చెబుతుంది. శారీరక బలం ఉన్నప్పటికీ కౌరవుల లోపలి ఆందోళన మరియు వాళ్ల తప్పుల పట్ల అపరాధ భావం వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని కదిలించాయి. ఇది అపరాధ భావంతో కూడిన మనసాక్షి యొక్క శక్తిని హైలైట్ చేస్తుంది మరియు అంతర్గత శాంతి మరియు ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవించడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతుంది. ఈ పాఠాలన్నీ కలిపి మనకు నిజమైన శక్తి అంతర్గత బలంలో మరియు స్వచ్ఛమైన మనసాక్షిలో ఉందని మనకు గుర్తు చేస్తాయి. మనల్ని మనం ధర్మంతో అలైన్ చేసుకోవడం, నిజాయితీని నిలబెట్టుకోవడం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా మన జీవిత పోరాటాల్లో అంతర్గత శాంతిని మరియు దైవిక మద్దతును కూడా నిర్ధారిస్తుంది. నేర్చుకున్న ఈ పాఠాలతో చూస్తూ ఉండండి. ఇతిహాసం మొదలు అవుతున్నప్పుడు యుద్ధ వేడిలో హీరోలు తయారవుతారు మరియు యుద్ధభూమిలో ఇతిహాసాలు ప్రాణం పోసుకుంటాయి. మన తదుపరి ఎపిసోడ్లో మనం హనుమాన్ సన్నివేశంలోకి రావడాన్ని చూస్తాం. భగవద్గీతలో ఈ టర్నింగ్ పాయింట్ ని చూడటానికి ఆత్మన్ అవేకనింగ్ ని చూస్తూ ఉండండి. మన ఆధ్యాత్మిక జర్నీలో ఈ కీలకమైన భాగాన్ని మిస్ అవ్వకుండా ఉండటానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గీత జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మీరు చూపించే అంకిత భావానికి ధన్యవాదాలు.